ఇంతింతై వట్టుడింతై అన్నట్లు కరోనా కేసులు కల్లోలం సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2710 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధిక కేసులు వస్తున్నట్లుగా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్ర, ఢిల్లీ 2-3 స్థానాల్లో ఉన్నాయి. 4 రోజుల్లోనే కేసులు వేగంగా పెరిగినట్లుగా గణాంకాలు సూచిస్తున్నాయి. దేశంలో మే 26న మొత్తం 1010 కేసులు నమోదయ్యాయి. మే 30 నాటికి మొత్తం 2710కి పెరిగినట్లుగా ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా కొత్త వేరియంట్లపై భయాందోళనలు అవసరం లేదని, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. దేశవ్యాప్తంగా 2710 క్రియాశీల కేసులున్నాయి. కేరళలో అత్యధికంగా 1147 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223, తమిళనాడులో 148, కర్ణాటకలో 148, పశ్చిమ బెంగాల్లో 116, రాజస్థాన్లో 51 కేసులు పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. ఉత్తరప్రదేశ్లో 42, పుదుచ్చేరిలో 25, హర్యానాలో 20, ఆంధ్రప్రదేశ్లో 16, మధ్యప్రదేశ్లో 10, గోవాలో 7, ఒడిషా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్లలో ఒక్కో రాష్ట్రంలో 4 చొప్పున కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్ ప్రాంతాల్లో ఒక్కో రాష్ట్రంలో 3 కేసులు నమోదవగా మిజోరాం, అస్సాంలలో చెరో 2 ఈ ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. గత 24 గంటల్లో కోవిడ్తో 7 మరణించారు. మహారాష్ట్రలో 2, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. వీళ్లలో 50 ఏళ్ల పైబడిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. గత 5 నెలల్లో వైరస్ ధాటికి 22 మంది మృతి చెందారు. దేశంలో కల్లోలం సృష్టిస్తున్న కరోనా కేసులు దేశవ్యాప్తంగా 2710 కేసులు నమోదు. కేరళలో 1147 కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. JN.1 వేరియంట్ నుంచి పుట్టుకొచ్చిన మరో కొత్త వేరియంట్లే LF7, LB.1.8.1 భారత్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ విషయాన్ని ఇండియన్ SARS-CoV-2 జినోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. ప్రస్తుతం నమోదవుతున్నటువంటి కేసుల్లో తీవ్రత అంతగా ఉండటం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాజిటివ్గా నిర్ధారణ అయిన 4-5 రోజుల్లోనే బాధితులు కోలుకుంటున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో జ్వరం, జలుబు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని చెప్పారు. జ్వరం తీవ్రంగా ఉన్నవారు మాత్రం కాస్త ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం రాకున్నా జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. మాస్కులు ధరించాలని, అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదని, ఫంక్షన్స్ కు హాజరు కావద్దని సూచిస్తున్నారు. చిన్న పిల్లలు, గర్భిణీలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. శరవేగంగా కొత్త వేరియంట్లు వ్యాపిస్తున్నప్పటికీ లక్షణాలు మాత్రం స్వల్పంగానే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కొత్త ఉపరకాల లక్షణాలు సాధారణంగా గతంలోని ఒమిక్రాన్ వేరియంట్ల మాదిరిగానే ఉంటున్నాయి. గొంతు నొప్పి, తేలికపాటి దగ్గు, అలసట, జ్వరం వంటివి ప్రధాన లక్షణాలుగా కనిపిస్తున్నాయి. అయితే డెల్టా వంటి పాత వేరియంట్లలో కనిపించని రుచి, వాసన కోల్పోవడం వంటి లక్షణాలు ఈ కొత్త వేరియంట్ల బారిన పడిన వారిలో అంతగా కనిపించడం లేదని వైద్యులు చెబుతున్నారు.